పట్టపగలు ప్రజాస్వామ్య కూని చేసిండ్రు తెలంగాణలో. వాళ్ళు వీరో కాదు, బాజాప్తా ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈరోజు బాజాప్తా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. ఎట్లా కూని చేసిందంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి టీజీఓ టీఎన్జిఓ నాయకులతోని మేము ఎన్నికల్లో ఓట్లు వేపియాలి, ఉద్యోగ నాయకులు కూడా ఎట్లా ఓట్లు వేపిస్తాం, ఏ బూత్లలో ఎన్నెట్లో ఓట్లున్నాయి, మీకు బంగారు పళ్ళెంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు ఈరోజు 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడరు, ప్రభుత్వం డిఏలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు, పిఆర్సీఏలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు. కానీ ఈరోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తుడు, బానిస లెక్క పనిచేస్తుడు, చప్రాసి లెక్క పనిచేస్తుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈరోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి. దాని పూర్తి ఫుల్ ఫోన్ ఎవిడెన్స్లతో సహా ఈరోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్కు ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా, రిగ్గింగ్ చేసేటట్టుగా, దొంగ ఓట్లు వేసేటట్టుగా ఈరోజు టీఎన్జిఓ టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క, కార్యకర్తల లెక్క ఏ విధంగా పనిచేసినారని చేసి ఓసారి మిమ్మల్ని వినిపిస్తా. ఇది ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుని మధ్యలో జరిగింది కాదు. ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు, పిసిసి అధ్యక్షుడు కాదు, బాజాప్తా ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర మంత్రికి సంబంధించిన ఆడియో ఇది. ఒక్క నిమిషం ఇలా క్లియర్గా వస్తుందా, మీకు ఇంకో క్లియర్ వాయిస్ వినిపిస్తా ఆడియో. రైట్, ఇది వినిపిస్తా. అయితే ఈరోజు బాజాప్తా బంగారు పళ్ళెంలో పెట్టి మిమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తానని చెప్పారు. నా డిమాండ్ ఏంటంటే ఇలా ఏ డిమాండ్తో ఇచ్చిందంటే ఓ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర మంత్రి, రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏ విధంగా రిగ్గింగ్ చేయాలి, ఏ విధంగా దొంగ ఓట్లు వేపియాలి, ఏ బూత్లలో ఎట్లా ఓట్లు వేపియాలో ఈ రోజు బాజాప్తా సంభాషణ ఏదైతే చేసిందో ఆ వీడియో మొత్తం కంప్లీట్ గా వైరల్ అయింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈరోజు సుమోటోగా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి, బక్క జెర్సన్ అనేటోడు ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సిన పరిస్థితి, అసలు నా అవసరం లేకుండానే వాళ్ళు ఇమీడియట్ గా మంత్రికి నోటీసులు ఇచ్చి ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరించిన పంపి, అంతేకాకుండా ఈ రోజు ఈ సంభాషణ చేసినటువంటి ఉద్యోగ నాయకులను వీళ్ళు కింద ఎవరెవరు మరి ఈ స్కామ్లలో పాల్గొంటున్నారు, ఎవరెవరు ఈ రిగ్గింగ్ పాల్గొంటున్నారు, ఎంతమంది ఉద్యోగులు మరి ఈ విధంగా ఎలక్షన్ డ్యూటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి తక్షణం డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేయకుండా ఈ రోజు ప్రభుత్వానికి మీరు మద్దతు లెక్క పనిచేస్తున్నట్టుగా ఈరోజు బాజాప్తా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, ఇక్కడ ఉన్నోళ్ళు ఏం ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డోళ్ళు కాదు కదా. ఇవాళ నేను అన్ని ఫోన్లలో ఎక్కడ చూసినా ఇది నడుస్తూ ఉంటే ఇవాళ దాకా ఎక్కడ కూడా వీళ్ళ పైన యాక్షన్ లేదు. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెంటనే వీళ్ళ పైన మరి అందరినీ డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా ఈరోజు గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా చేస్తారంట. అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు మొత్తం దొంగ పనులు చేసిన ఉదాహరణ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు ఒక్క నిమిషం కూడా నీకు ఆ మంత్రి పదవుల్లో కూర్చోనికి అర్హత లేదు, నువ్వు ఏ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి సంచులేసుకొని తిరుగుతూ ఉంటావు, ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ పోతా ఉంటావు, ఎక్కడ పచ్చకుంటే అక్కడ నిలబడతా ఉంటావు. ఈరోజు దిన్ దహాడే బాజాప్తా ఈరోజు ప్రజాస్వామ్య కూనీ జరిగింది కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ముఖ్యంగా వాళ్ళ టీజీఓ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ టీజీఓ, మా శ్రీ రమేష్ అనేటోడు, శోభన్ బాబు అనేటోడు, వేదారి అనేటోడు, ఇంకా కొంతమంది ఈ ఫోన్ల సంభాషణ పాల్గొన్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సివిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ 1964 రూల్ 9 ప్రకారం prohibits government servants from taking part in politics or canvassing in elections ప్రకారం వీళ్ళని డిస్మిస్ చేయాలని కోరుతాను.